గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు అన్ని నియోజకవర్గాల్లో 175 నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దాని పేరు వెన్నుపోటు దినంగా నామకరణం చేసి పెద్ద ఎత్తున నిరసన తెలియచేయాలనే పిలుపు మేరకు ఇవాళ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లోనూ చాలా భారీ ఎత్తున ఈ వెన్నుపోటు నిరసన దినోత్సవం జరపటం జరిగిందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. దానిలో భాగంగానే గుంటూరు పట్టణంలో చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించి కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వటం జరిగింది. చాలా నిర్బంధాలు, ఒత్తిడులు, పోలీసుల బెదిరింపుల మధ్యన జరిగినటువంటి నిరసన ఇది. ఎందుకు చెబుతున్నానంటే ఈ వెన్నుపోటు దినోత్సవాన్ని, ఈ వెన్నుపోటు దినాన్ని జరుపుకోకుండా ఉండేందుకు పోలీసులు అన్ని చర్యలు తీసుకునే ప్రయత్నం చేశారు. ఉదయమే నా ఇంటి దగ్గరికి ఎస్ఐ గారు, కానిస్టేబుల్స్ వచ్చి ఎవరైనా నా ఇంటికి వస్తుంటే వారి బైకులు తాళాలు తీసుకునేటువంటి ప్రయత్నం చేశారు. బయలుదేరి వస్తుంటే మమ్మల్ని ఆపి మాతో ఘర్షణ పడే పరిస్థితి తీసుకొచ్చారు. నేను ఒక్క విషయాన్ని చెప్తున్నా, మేమందరం, మరి ముఖ్యంగా నేను లా అబైడింగ్ సిటిజన్ని, చట్ట ప్రకారం వెళ్ళేటటువంటి వ్యక్తిని. నిరసన తెలియజేసే క్రమంలో మా వారు తప్పు చేసినా నేను అంగీకరించాను. ఒక పద్ధతి ప్రకారం మేము ఏది అనుకున్నామో దాని ప్రకారం జరపాలని మేము అనుకుంటే మా ముక్కు గోగుతున్నారు, మాతో ఘర్షణ పడేటటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారు. అందరు పోలీసులు కాదు, చంద్రబాబు చెంచాలు ఇక్కడ కొంతమంది ఉన్నారు, లోకేష్ చెంచాలు ఇక్కడ కొంతమంది ఉన్నారు. వాళ్ళు మాతో ఘర్షణ పడాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వీ డోంట్ కేర్. ఏం చేస్తారు మీరు? మమ్మల్ని అరెస్ట్ చేస్తారు, లోపలేస్తారు, అంతే కదా? లేకపోతే తెనాలిలో కొడతారా? ఏం చేస్తారు మీరు అడుగుతా ఉన్నా. మేము చట్టబద్ధంగా వెళుతున్నటువంటి వ్యక్తులం. ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు పరిపాలించినటువంటి రాజకీయ పక్షానికి చెందినటువంటి వ్యక్తులం. మేము ఒక పద్ధతి ప్రకారం నిరసన ప్రజాస్వామ్యంలో తెలియపరుస్తూ ఉంటే ఈ రకమైనటువంటి ఒత్తిళ్లు, దుశ్చర్యలకి పోలీసులు కాకి బట్టలు వేసుకొని ప్రవర్తించడం సరైనటువంటి విధానం కాదని వారికి హెచ్చరిక చేస్తున్నానని కూడా ఈ సందర్భంగానే మనవి చేస్తున్నాను. అవును, సంవత్సరం అయింది. ఏం చేశాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పమని నాకు. ఏం వాగ్దానాలు ఇచ్చాడు ఓ పక్కన రాయండి, ఏమి చేశాడు ఓ పక్కన రాయండి. ఏం చేశాడు? 1% కూడా చేయలేదు. ఒకటి చేశాడు. ఏంటది? 4000 పెన్షన్. సినిమాలో డైలాగ్ ఉంటుంది, రజనీకాంత్ సినిమాలో, నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే అని. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు ఒక్కిడి చేస్తే 143 చేసినట్టే భావించాలి. ఇక మనం తప్పెట్లు కొట్టుకోవాలి. ఏం దౌర్భాగ్యమే నాకు అర్థం కాలేదు. ఏ హామీని నెరవేర్చనటువంటి ఒక దుర్మార్గమైన పాలన చేస్తూ కేసులు పెట్టే కార్యక్రమం, కొట్టే కార్యక్రమం, జైళ్లలో వేసే కార్యక్రమం, బెదిరించే కార్యక్రమం. పోలీసు వారిని అడ్డం పెట్టుకుని రాజ్యం చేయాలనుకున్నవాడు ఎవడు, బాగుపడి చచ్చినవాడు ఎవడు లేడు ఈ రాష్ట్రంలో, దేశంలో. పోలీసులు ఇవాళ నీ మాట వింటారు, నీ అధికారం పోతే మా మాట వింటారు. ఇది అందరికీ తెలిసిన సత్యమే. పోలీసులను అడ్డం పెట్టుకొని మా దగ్గర కాపలా పెట్టి, మాతో ఘర్షణ పెట్టి, మా మీద కేసులు పెట్టి, మా వాళ్ళని కొట్టించి అనచాలని చూస్తున్నావు కదా. అనిచిన కొద్దికి లెగుస్తుంది పైకి. ఇవాళ చూడు, ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్. మేము రోజు రమ్మని అందరికీ చెబుతున్నాం, కానీ ఇంత పెద్ద ఎత్తున నిరసన తెలియజేయడానికి ప్రజలు వస్తారని మేము ఊహించలా. ఎందుకు వచ్చారు? మీ మీద కక్ష, మీరు చేయలేదనేటువంటి బాధ. మనం ఈ పిలుపు మీద వెళ్ళి నిరసన తెలియజేద్దాం, అమ్మఒడు లేదా తల్లికి వందనం ఇస్తాడేమో, ఆ రైతు భరోసా ఇస్తాడేమో, ఆ ధాన్యం ధర పెంచుతాడేమో, ఆ మిర్చి ధర పెంచుతాడేమో ఆశ. నిరసన తెలియజేయటం ద్వారా మీకు వార్నింగ్ ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, గుర్తుపెట్టుకో. 4 సంవత్సరాల దాకా నువ్వే ఉంటావు. ఏదైనా అనుకోవడం అడిగితే ఏదైనా మళ్ళా మోడీ గారు ఆ ఎన్నికలు, జమిలి ఎన్నికలు పెడితే తప్ప నువ్వే ఉంటావుగా 4 సంవత్సరాలు.
ఒక సంవత్సరం అయింది, బుద్ధి తెచ్చుకో. ఆ మిగతా 4 సంవత్సరాలు అయినా జాగ్రత్తగా పరిపాలన చేయమని వార్నింగ్ ఇచ్చారు. మేము చెయ్యవు అన్నావా, వెన్నుపోటు ఒకటి అయిందిగా, మళ్ళీ సంవత్సరం అయితే వెన్నుపోటు 2 వస్తుంది. అప్పుడు దీనికి 10 రెట్లు జనం వస్తారు. నేను లెక్క చేయరు, నీ పోలీసులను లెక్క చేయరు, నీ లాఠీలను లెక్క చేయరు, నీ తోటాలను లెక్క చేయరు, నీ కేసులను లెక్క చేయరు. గుర్తుపెట్టుకో, ప్రజా వెల్లువ నిరసన వచ్చిందంటే కాకి దుస్తులు ధరించినటువంటి పోలీసు వారితేత నువ్వు ఏదైనా ఆపాలనుకుంటే ఆగదు స్వామి. చరిత్ర ఒకసారి వెనక్కి తిరిగి చూసుకో. నాకన్నా పెద్దోడివి, 75 సంవత్సరాలు ఉన్నాయి, అనేక ప్రభుత్వాలు చూశావు, అపోజిషన్లో ఉండవు, ఒకసారి చూసుకో. కాకీలను అడ్డం పెట్టుకొని క్రౌర్యం చేసి రాజకీయం నడపాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణిచేయాలి అని అనుకుంటే అది నీ భ్రమ తప్ప మరొకటి కాదు. నువ్వు ఎంతగా బలప్రయోగం చేస్తే అంతగా మాకు బలం పెరుగుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోమని ఇప్పటికైనా నేను చెప్తున్నా. మేము కలెక్టర్ గారికి మెమోరాండం ఇచ్చాం. మాకు చెప్పొద్దు కానీ తెప్పించుకు చదువుకో ఒకసారి, ఎంత క్లియర్గా ఇచ్చాము. ఏ ఏ పథకాన్ని ఫెయిల్ చేశావో, ఏ ఏ పథకాన్ని ఇస్తానని హామీ ఇచ్చి ఎగ్గొట్టావో అవన్నీ చదువుకుని అవి చేయవయ్యా స్వామి. చేస్తే నీ మీద కొంత వ్యతిరేకత తగ్గింది. చెయ్యనంటావు, చూద్దాం ఇక నీ కథ ఏంటో. ఇంకా వెన్నుపోటు 1, వెన్నుపోటు 2, వెన్నుపోటు 2, 3, వెన్నుపోటు 4, వెన్నుపోటు 5కి నువ్వు సీమాద్రమారమణ గోవింద అయిపోతావు. అది గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఎవరైతే ఇంత నిర్బంధాల మధ్యన, ఇంత ఒత్తిళ్ల మధ్యన ఈ నిరసన కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని జై జగన్, డౌన్ డౌన్ చంద్రబాబు అని భుజాన జెండా పెట్టుకుని వచ్చినటువంటి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, వీరులకి కూడా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే ఇప్పుడు ఇది ఏంటంటే అదే డైలాగ్ ఉంది, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, పోలీసు రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇది మీ పరిస్థితి. ఏం రాజ్యం అయ్యేదంటే పోలీసు రాజ్యం, చంద్రబాబు రాజ్యం కాదు. మాచర్లోనే కాదు, ఇక్కడైనా ఆపేవాళ్ళు. అన్ని చోట్ల ఆపి ఇళ్లలోనే పెట్టి అసలు ఏం జరగలేదు, వెన్నుపోటు దినోత్సవానికి జనం రాలేదు అని సంతృప్తి పడాలని అనుకుంటామేమో. నీ చాప కిందగా నీరు వస్తుంది చంద్రబాబు, తెలుసుకో. తెలియగలవుడివి కదా నువ్వు, వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చావు కదా, వాస్తవాన్ని తెలుసుకుంటే మంచిది. తెలుసుకోలేదు నీ కర్మ. పోలీసుల్ని అడ్డం పెట్టుకొని రాజ్యం చేయాలనుకున్నవాడు ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఎవ్వడు బ్రతికి బట్ట కట్టలేదు అనే విషయాన్ని దయచేసి తెలుసుకో. చాలంతే, అంతా అర్థమైపోతుంది. ఓకే, ఎవరనేది టీడీపీ వాళ్ళు వెన్నుపోటు దినాన్ని చేసే అర్హత మాకుందని ఒప్పుకుంటారా? ఇప్పుడు ఒప్పుకోరు, ఇంకా 3 సంవత్సరాలతో ఒప్పుకుంటారు. వాళ్ళ గురించి పెద్ద సీరియస్గా పట్టించుకోమాట. అసలు వెన్నుపోటు అంటే వాళ్ళకి ఎక్కడికో గుచ్చుకుంటుంది. మా చంద్రబాబు నాయుడు గారిని వెన్నుపోటు అంటున్నారు, నిజమే కదా, నమ్ముతారేమో జనం అని భయం వాళ్ళకి. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు రాజకీయం అంతా కూడా వెన్నుపోటే, ఇది వాస్తవం. ఎక్కడ కనపడలేదు డిప్యూటీ సీఎం గారు, ఎక్కడున్నాడు? ఏమో డిప్యూటీ సీఎం గారు ఉన్నాడు ఆంధ్రాలో? ఏమన్నా ఉస్తాద్ భగత్ సింగ్ అంట, హరిహర వీరమల్లు అంట, ఓజీ అంట. ఆ గొడవలో ఉన్నాడే స్వామి, ఆ గొడవలో ఉన్నాడు ఆయన. పాపం ఆయన నమ్ముకుని ఓట్లు వేసిన వాళ్ళు, నాయనా ఆయన నమ్ముకుని చంద్రబాబుకి ఓట్లు వేసిన వాళ్ళు ఇవాళ ఏమనుకుంటున్నారో నేను చెప్పకూడదు, సమయం చెప్పి చెబుతా. ఆ ఉస్తాద్ భగత్ సింగ్ సంగతి ఏంటో తెలుసుకోమను. లేదంటే ఆ హరిహర వీరమల్లు రేపు రిలీజ్ అవుతుందంట, దాని సంగతి చూసుకోమను, మాకేం అభ్యంతరం లేదు. ఆ హరిహర వీరమల్లు 5 సంవత్సరాలు తీశారు, అయినా ఆ సినిమా బ్రహ్మాండంగా ఆడాలని, ఆ నిర్మాతకు కనక వర్షం పడాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. రాజకీయంగా ఆయన పనికిరాడు కానీ సినిమాలో బాగానే యాక్ట్ చేస్తాడు. మరి ఎందుకనో నేను చూసా కదా, బ్రోలో కూడా యాక్ట్ చేశాడు, నా పాత్ర కూడా పెట్టి బాగానే యాక్ట్ చేస్తాడు. రాజకీయాల్లోనే ఆయన బుష్, సినిమాల్లో ఎస్. అది అవును, వాళ్ళని అడుగు ఎందుకు, వాళ్ళకి అసలు కడుపు మండిపోతుంది వాళ్ళకి. లోకేష్ ఫోన్ చేసి ఉంటున్నాడు, ఒక ఆయన రెచ్చిపోయాడు, లోకేష్ బంధువేనంట అతను. అట్లా ఏదో ఉంటాయి. వీ డోంట్ కేర్ ఆల్ దీస్. ఎన్ని చూసాం, మెరిసిపోలా. నేను ప్లేయర్గా కూడా ప్రాక్టీస్ చేసాను 3 సంవత్సరాలు. ఎన్ని చూసాం.
ఇలాంటి వాటికి భయపడతానా? ఏ స్వామి జైలు వేస్తానంటేనే భయపడలే మనం. ఈ లోకేష్ చుట్టమైన సిఐ గారు ఎస్ఐ గారు బెదిరితే బెదురుతాను నేను, బెదిరేవాడినా నేనట. 70 సంవత్సరాలు ఎన్నాళ్ళు బతుకుతాం? 10 నెలలు బతుకుతాం, వీరుడిగా బతుకుతాం, లొంగి బతకం, బతికినాడి బతకం, నమ్ముకున్న సిద్ధాంతం కోసం బతుకుతాం, నమ్ముకున్న జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తాం. అప్పుడు రాజశేఖర రెడ్డి వెంట నడిచాం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తాం. ఇలాంటి ఉడత ఊపులకి ఈ చంద్రబాబు చెంచా పోలీసులు కొంతమంది ఉన్నారు, వాళ్ళకి లోకేష్ బంధువులకి భయపడే వ్యక్తులను కాదనే విషయాన్ని తెలుసుకోకపోతే ఇంకా తెలుసుకుంటారు అంతే. దట్స్ ఆల్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.